నమస్తే, వెల్కమ్ టు బార్నింగ్ టాపిక్. ఇద్దరు జాతీయ నేతలు, ముగ్గురు ప్రాంతీయ నాయకులు. తెలంగాణ గడ్డపై సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది? అటు డ్రైవర్ రాముడు అగ్గిరాముడిలా ఎందుకు బగబగమంటున్నారు? ఈ రెండు టాపిక్స్ చూద్దాం ఇవాల్టి బార్నింగ్ టాపిక్లో. ఒకవైపు కమలదళం, మరోవైపు హస్తం సైన్యం, ఇంకోవైపు గులాబీ ఆధ్యాత్మికం. అసలు తెలంగాణలో ఏం జరగబోతోంది? సెప్టెంబర్ 17న తెలంగాణ రంగస్థలంపై ఎలాంటి రాజకీయం రంగరించుకోబోతోంది? ఇద్దరు జాతీయ నేతల రాక ఎలాంటి కాక పెంచబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 అలజడి రేపుతోంది. మూడు ప్రధాన పార్టీల కార్యాచరణతో హీటెక్కుతోంది. విమోచనం పాటించాలని కాషాయ దళం రణవ్యూహం. కేసీఆర్ ఇలాకా గజ్వేల్ గడ్డపై రేవంత్ రెడ్డి నినాదాల యుద్ధం. యాదాద్రి పర్యటనతో గులాబీ బాస్ ఆధ్యాత్మికం. అత్యంత ఉత్కంఠ రేపుతున్న శుక్రవారం. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, పార్లమెంటు ఎలక్షన్స్ లేవు. హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రం ఉంది, కానీ అదెప్పుడో డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. కానీ హుజూరాబాద్ వేదికగా రాష్ట్ర రాజకీయాలపై పట్టు బిగించేందుకు, రాబోయే రాజకీయ పోరుకు బాటలేసుకునేందుకు తాజాగా ప్రధాన పార్టీలు ఊహకందని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సమయం సందర్భాలను బట్టి స్ట్రాటజీలకు మరిన్ని కోరలు తొడుగుతున్నాయి. తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా ఇదే రకంగా మలుచుకునేందుకు నువ్వా నేనా, నేనా నువ్వా అంటూ పోటాపోటీ రాజకీయాన్ని రంగరించి రంగంలోకి దిగుతున్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. నిరంకుశ నిజాం మెడలు వంచిన దినం. రజాకార్ల అకృత్యాలను చీల్చి చెండాడి తరిమి కొట్టిన పౌరుషం. స్వేచ్ఛా భారతంలో తెలంగాణ విలీనమైన సంబరం. మరి సెప్టెంబర్ 17 విలీనమా, విమోచనమా, విద్రోహమా? ఇదే కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రచ్చ రేపుతోంది. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో తెలంగాణ కలిసింది కాబట్టి ఇది విమోచనంగా పాటించాలని మొదటి డిమాండ్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. రాచరిక వ్యవస్థల నుంచి ప్రజాస్వామ్యానికి, సంస్థానం నుంచి భారత యూనియన్లోకి ప్రవేశించిన రోజు కాబట్టి సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరుపుకోవాలంటాయి భారత కమ్యూనిస్టు పార్టీలు. కమ్యూనిస్టులతో కలిసి సామాన్య ప్రజలు పోరాడి దక్కించుకున్న భూమి తిరిగి జమీందార్లు, పట్వారీలు, పటేల్సు, దేశముక్కులు, పెత్తందారుల చేతుల్లోకి పోయింది కాబట్టి విద్రోహ దినమంటారు మరికొందరు చరిత్రకారులు. సెప్టెంబర్ 17, 1948లో ఇండియాలో తెలంగాణ విలీనమైన సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా అభివర్ణించుకుంటున్నారు. దీని వెనుక ఎవరి రాజకీయాలు వారివని తెలుసు. సెప్టెంబర్ 17పై రచ్చ అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది, రేపు ఉంటుంది. అయితే ఇదే సెప్టెంబర్ 17 రోజున పోటాపోటీ కార్యక్రమాలతో మైలేజ్ కోసం పార్టీలు కదం తొక్కుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో విమోచన దినం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్, ఎంఐఎం హర్ట్ అవుతుందని సైలెంట్ మోడ్కి షిఫ్ట్ అయింది. బీజేపీ మాత్రం అధికారికంగా జరపాల్సిందేనంటూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆందోళనలకు పిలుపునిచ్చింది. బీజేపీ దూకుడు పెంచడంతో వెనకబడితే వెనకేనోయి అన్నట్టుగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇలాకాలోకి అడుగుపెట్టి ధూమ్ధాం చేసేందుకు సై సై అంటున్నారు. అందుకే ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. తొలి నుంచి తెలంగాణపై గురిపెట్టిన అమిత్ షా ఢిల్లీ నుంచే రణవ్యూహాలకు పదును పెడుతున్నారు. సెప్టెంబర్ 17 వేదికగా మరోసారి తెలంగాణ గడ్డపై నుంచి గర్జించేందుకు వస్తున్నారు. అటు తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేందుకు ఈసారి రేవంత్ రెడ్డి కేసీఆర్ సొంత నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. రెండు పార్టీలు ఇలాంటి కార్యాచరణతో కదం తొక్కుతుంటే గులాబీ దళపతి మాత్రం భిన్నమైన మార్గం పట్టారు. తెలంగాణ పాలిటిక్స్ లో కమలం కథకళి మామూలుగా లేదు. ఎప్పుడైతే 4 ఎంపీ సీట్లు గెలిచిందో అప్పుడే డిసైడ్ అయింది ఇక తామే ప్రత్యామ్నాయం అని.
ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక సవాల్ కూడా విషమ పరీక్షగా మారింది. అటు బండి సంజయ్ సంగ్రామయాత్ర పేరుతో అలజడి రేపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అందివచ్చిన ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్తో నిర్మల్లో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతుండటంతో నిర్మల్ సభపై ఉత్కంఠ పెరుగుతోంది. రజాకార్ల పోరాటంలో 1000 మందిని ఉరితీసిన 1000 ఊరుల మర్రి చెట్టు దగ్గర జరిగే సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రణాళిక రచించింది. తెలంగాణలో బలపడటానికి సెంటిమెంట్ రాజకీయం రంగరించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అప్పటి రజాకార్ల అరాచకాలను ప్రజలకు వివరించి బలపడేందుకు ఓ అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. మానిన గాయాన్ని గుర్తు చేస్తూ నాటి రజాకార్లకు నేటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలికలు చెప్తూ నిర్మల్ సభను సక్సెస్ చేస్తానంటోంది. ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ కారణంగానే విమోచనం పాటించటం లేదన్న నినాదంతో పోలరైజ్ పాలిటిక్స్ ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 17న బీజేపీ కార్యాచరణతో అలర్ట్ అయింది కాంగ్రెస్. కేంద్ర హోంమంత్రి కూడా వస్తుండటంతో అటెన్షన్ మొత్తం అటే మళ్లుతుందని భావించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అదే రోజు పోటాపోటీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏకంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ గడ్డపై తొడకొట్టేందుకు సై అంటున్నారు. దళిత గిరిజన దండోరా ముగింపు సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఇంద్రవెల్లి, రావిల్యాల సభలకు మించి గజ్వేల్ సభకు జన సమీకరణ చేయాలని నిర్ణయించింది టీపీసీసీ. దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యంపై గజ్వేల్ సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని తీర్మానించింది. అదే రోజు సభ ఏర్పాటుతో బీజేపీకి ధీటుగా సమాధానం చెప్పొచ్చని భావిస్తోంది కాంగ్రెస్. అటు బీజేపీ నిర్మల్లో విమోచన దినంపై అదిరిపోయే సభ పెడుతోంది. ఇటు గులాబీ దళాధిపతి గడ్డపై రేవంత్ చిందయ్యటానికి సిద్ధమవుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు సెప్టెంబర్ 17న? 2 ప్రధాన పార్టీల ఆందోళన కార్యాచరణ, 2 జాతీయ నేతలు స్టేట్ కు వస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ మాత్రం యాదాద్రిలో పర్యటించబోతున్నారు. ఆలయ పనుల్ని పర్యవేక్షించబోతున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 17 ప్రతిసారి తెలంగాణలో అలజడి రేపుతోంది. కానీ ఈ సెప్టెంబర్ 17 మాత్రం కాస్త డోస్ పెంచబోతోంది. అమిత్ షా, బండి సంజయ్ ఒకవైపు, రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే మరోవైపు, ఇటు కేసీఆర్ యాదాద్రి దైవ కార్యక్రమం ఇంకోవైపు. 3 ప్రధాన పార్టీల నేతల షెడ్యూల్ అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మారింది. చూడాలి పోటాపోటీ కార్యక్రమాల్లో ఏ పార్టీ ఎక్కువ స్కోర్ చేస్తుందో, ఎలాంటి పరిణామాలు జరుగుతాయో. డ్రైవర్ రాముడు అగ్గిరాముడై నిప్పులో బాణాలు కురిపిస్తున్నాడు. డుగుడుగు అంటూ బుల్లెట్ బండి సంజయుడు సవాళ్ల సలసలమంటున్నాడు. ఇద్దరి మధ్య ఛాలెంజ్ రాజకీయం దుమ్ము దుమారం రేపుతోంది. ఇంతకీ ఇప్పుడు ఎందుకింత సవాళ్ల కథాకలి? పొలిటికల్ తెరపై సూపర్ డూపర్ హిట్గా సాగుతున్న సవాళ్ల రాజకీయం వెనక అసలు కథ వేరే ఉందా? మొన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ తొడగొట్టుడు రాజకీయం. నేడు టీఆర్ఎస్ బీజేపీ మధ్య నిధుల పంపిణీ సమరం. అన్ని పైసలు కూడా మనం ఇస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్లు మార్చి ఫోటోలు మార్చి వాళ్ళ పత్తగా చిత్రీకరించే పనిచేస్తాడు. రాజీనామాకు సిద్ధమా అంటూ బండికి కేటీఆర్ సవాల్. ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయం ఇంతెత్తున ఎందుకు ఎగిసిపడుతోంది? ఎన్నడూ లేనిది రాజీనామా సవాల్ కేటీఆర్ ఎందుకు విసిరారు? తెలంగాణ రాజకీయం కాకరేపుతోంది. 3 ప్రధాన పార్టీల అగ్రనేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా దుమ్ము దుమారం రేగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎన్నడూ లేనంతగా రాజీనామా చేస్తా, నువ్వు చేస్తావా అంటూ అగ్గిరాముడిలా నిప్పులు చెరిగారు.
శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో దూకుడు పెంచిన కేటీఆర్ ఎక్కడ ఛాన్స్ దొరికినా కమలనాథులను కక్కావికలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ తన యాత్రలో చేసిన కామెంట్లు కేటీఆర్ కు ఆగ్రహం తెప్పించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంగ్రామ యాత్ర పేరుతో ఊరూరా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ సభలు పెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలోని ప్రతి పథకంలోనూ కేంద్రం డబ్బులున్నాయని, కానీ ఎక్కడా మోడీ పేరు ఫోటో వాడటం లేదని దుమ్మెత్తిపోశారు. వరుసగా పథకాల పేరు చెబుతూ అవన్నీ నరేంద్ర మోడీ పుణ్యమేనంటూ ఏకరువు పెట్టారు. ఇంటికో ఉద్యోగం ముఖ్యమంత్రి ఒక్క ఉద్యోగం ఇస్తలేడు. నిరుద్యోగులు తీస్తున్న ముఖ్యమంత్రి ఒక్క నిరుద్యోగులు ఒక వ్యక్తి కూడా ఇస్తలేడు. ఇలా ఒక్కొక్క నిరుద్యోగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క ప్రకారం ఒక్కొక్క నిరుద్యోగి ₹1,00,000 బాకీ ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ₹1,00,000 మనకు బాకీ ఉన్న కాదు, ఇలా ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడున్న రంగంపేటకు సంబంధించిన మీ అందరి మీద ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,000 అప్పు ఉంది మీ అందరి పేరు మీద. ప్రతి పైసా మేమిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ₹1,000 కోట్ల మేమిస్తున్నాం. అరే లైట్ల పైసలు మేమనే, పోల్ల పైసలు మనే, రోడ్ల పైసలు మనే, మోర్ల పైసలు మనే, రోడ్ల పైసలు, రైళ్ల పైసలు మనే, కమ్యూనిటీ హాల్ల పైసలు మనే, బియ్యం పైసలు మనే, వ్యాక్సిన్ పైసలు మనే, చివరకు శ్మశాన వాటిక పైసలు మనే, హరితహారం పైసలు మనే, రైతు వేదిక పైసలు మనే. అన్ని పైసలు కూడా మనం ఇస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్లు మార్చి ఫోటోలు మార్చి వాళ్ళ పత్రికగా చిత్రీకరించే పని చేస్తాడు. బండి సంజయ్ చేసిన ఇవే కామెంట్లపై ఓ రేంజ్ లో చెలరేగిపోయారు మంత్రి కేటీఆర్. గత 6.5 ఏళ్లలో తెలంగాణ నుంచి పన్నుల రూపంలో 2.72 లక్షల కోట్లు కేంద్రానికి వెడితే రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం 1.42 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయన్న కేటీఆర్ తాను చెప్పింది తప్పైతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేయడం తెలంగాణ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది మనందరం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది ₹2,72,000 కోట్ల రూపాయలు. 2,72,000 కోట్ల రూపాయలు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఫైనాన్స్ కమిషన్ రూపాయలు వచ్చిందో తెలుసా మీకు? మనం కట్టింది ₹2,72,000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు మనకి ఇచ్చింది ₹1,42,000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి మనం మోడీకి వెళ్తే మోడీ మనకు వాపస్ ఇచ్చింది మన తెలంగాణకు మాట. మరి ఎవరు బాధ్యున్నాడు? ఎవరి పైసలతో ఎవరు కూర్చున్నాడు? ఎవరి పైసలతో ఈరోజు ఎక్కడ పనులు అవుతున్నాయి? మీ దిక్కుమాలిన ఉత్తరప్రదేశ్ లో, మీ దిక్కుమాలిన ఇతర రాష్ట్రాల్లో, వెనుకబడ్డ రాష్ట్రాల్లో మా తెలంగాణ ప్రజల చెమట, తెలంగాణ ప్రజల రక్తం అక్కడ ఉన్నాయి. మా పైసలు అక్కడికి కొడుతుంది. నేను చెప్పింది తప్పైతే బండి సంజయ్ గారు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దమ్ముంటే కేటీఆర్ విసిరిన సవాల్ తెలంగాణ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపింది. కేటీఆర్ సవాల్ కు బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ తాను ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికెళ్లి రాజీనామా చేస్తామన్నారు. కేటీఆర్ కాదు, కేసీఆరే రాజీనామా చేయాలన్నారు బండి. పక్క రాష్ట్రంలో ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాజీనామా ఎందుకు రాజీనామా? 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను నీ సంస్థ, నువ్వు బినామీ సంస్థ, బేగరిన సంస్థ వల్ల ఆత్మహత్య చేసేందుకు రాజీనామా చేయాలా? ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్య చేసుకునే విధంగా పట్టించుకునేందుకు రాజీనామా చేయాలి. నేను మీ అయ్యేస్తే మీ అయ్యా నేను కలిసిపోయి 3 సార్లు కూర్చొని ఇద్దరు రాజీనామా వేరమని చెప్పాను. ఈ తుపాకీ మాటలు గాలి పట్టుకోవడం తుపాకీ మాటలు. కేటీఆర్ సవాల్ విసిరారు. బండి మాత్రం నాయనాయ్ మీ ఫాదర్ తో తన వార్ అనేశారు. నీతో నాకు పోటీ లేనే లేదన్నట్టుగా బ్రేక్ వేశారు బండి. ఎవరి సవాల్ సూపరో, ఎవరి తొడగొట్టుడు డూపరో ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడేసుకుంటున్నారు. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ టీఎస్ పొలిటికల్ పిక్చర్ సమరసింహారెడ్డి మూవీలా ఇంతగా ఎందుకు సలసల కాగుతుందన్న చర్చ మాత్రం మిర్చి బజ్జీలో సుర్రుమంటోంది. కానీ పొలిటికల్ పండితులు మాత్రం ఊరుకుంటారా? పాస్ట్ ను బట్టి ప్రజెంట్ ను బట్టి ఫ్యూచర్ ను తక్కెడలో పెట్టి లెక్క కడుతున్నారు. రైతు బంధు, రైతు వేదిక, ఎల్ఈడి బల్బులు ఇలా ఒకటేమిటి, రామకోటిలా ఒక్కో టీఆర్ఎస్ పథకంలో కేంద్రం వాటా ఎంతో తూటాల్లాంటి మాటలు బండి సంధిస్తున్నారు. అటు కేటీఆర్ కూడా ఎన్నడూ లేనిది రాజీనామాకు సయ్యా అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. ఎందుకు వీరిప్పుడే ఇంతగా శపథాలు చేస్తున్నారు? లీడర్ల మాటలకు అర్థాలే వేరులే, రాజకీయ నేతల డైలాగులకు పరమార్థాలే వేరులే. ఒక్కటంటే రెండనలే, రెండంటే మూడనలే అని పాడుకోవాల్సిందే. లీడర్ల శపథాల వెనక అసలు కథ వేరే ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. బ్రేకులు లేని బండిలా వరుసపెట్టి సంజయ్ డైలాగులు
ఎందుకు వదులుతున్నారు? కేటీఆర్ సైతం బండితో ఢీకొట్టేందుకు కారు గేరు ఎందుకు రయ్యమనేలా అగ్రెసివ్ డ్రైవ్ చేస్తున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ మధ్య ఢిల్లీ వెళ్ళొచ్చారన్నది చిన్న మాట. వెళ్లి 9 రోజులుండి మరి హైదరాబాద్కు రిటర్న్ అయ్యారు. అన్ని రోజులు ఆయన ఏం చేశారంటూ కొంతమంది పేరాలకు పేరాలు ఆరాలు తీయడం మొదలెడితే అదే పనిగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు అడిగిన వెంటనే ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారంటూ కొత్త కోణాలు కనిపెట్టేలా తవ్వకాలు మొదలెట్టారు. ఇదిగో గులాబీ కమలం ఫ్రెండ్షిప్ అంటూ ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి వస్తూ బాంబు జారవిడిచారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ మాస్ మసాలా మాటలు దంచేశారు. మోడీ నుంచి, అమిత్ షా నుంచి వివరాలు తీసుకొని అసదుద్దీన్ ఓవైసీని అక్కడ పెట్టి బీజేపీని యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళ మధ్య చర్చలు జరిగినాయి తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస మంతనాలు, అపాయింట్మెంట్లు, మధ్యలో రేవంత్ డైలాగ్స్ తో తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డట్టయింది. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం మీద ఇంతెత్తున ఎగిరిపడుతున్నాం, కానీ ఢిల్లీలో మన పార్టీ పెద్దలు మాత్రం కౌగిలించుకుంటున్నారంటూ కాషాయ శ్రేణిలో గుసగుసలు మొదలయ్యాయి. రెండు పార్టీలను ఒకే ఘాట్న కడితే జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని మదనపడి బండి సంజయ్ గేరు మార్చేసి దూకుడు పెంచారు. సంగ్రామ యాత్రలో కేసీఆర్ మీద ఓ రేంజ్లో చెలరేగిపోతున్నారు. దోస్తీ కాదు కుస్తీ అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ సర్కార్ పథకాల్లో మోడీ డబ్బులు మస్తుగున్నాయంటూ డుగుడుగు అంటూ బుల్లెట్ బండి వేగం పెంచారు. బీజేపీ ముందున్న అతిపెద్ద పరీక్ష హుజూరాబాద్ బైపోల్. ఈటెల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి పోరాటానికి దిగారు. అటు బండి సంజయ్ కి కూడా ఈ ఎన్నిక సవాల్లాంటిదే. ఇందులో ఓడితే ఈ రేంజ్ లో క్రియేట్ అయిన హైప్ ఒక్కసారిగా ఉఫ్ఫుమంటుంది. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్న వ్యాఖ్యానాలు హుజూరాబాద్ జనంలోకి వెళితే మొదటికే మోసమని డిసైడ్ అయ్యి యుద్ధ తీవ్రత పెంచారు. హుజూరాబాద్ బైపోల్ డేట్ ఇంకా రాకపోయినా మరికొన్ని వారాల్లో తప్పదు కాబట్టి ఆ వేడి చల్లరకుండా మాటల మంటలు రగిలిస్తున్నారు. ఇటు కేటీఆర్ కూడా ఇలాగే కమలనాథులను కకావికలం చేసేందుకు కొత్త సవాళ్లు విసురుతున్నారు. రేవంత్ చేసిన గులాబీ కమలం దోస్తీ వ్యాఖ్యలు జనాన్ని అయోమయానికి గురి చేయకుండా అదే బీజేపీ మీద అగ్గిరాముడిలా విరుచుకుపడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఇప్పుడక్కడ కాంగ్రెస్ తో పోటీ లేదు, బీజేపీనే ప్రత్యర్థి. అందులోనూ కేసీఆర్ ను ఎదిరించిన ఈటలను ఓడించడం అత్యావశ్యకం. లేదంటే కమలమే కాదు, ఈటల కూడా ఏకు మేకయ్యే ఛాన్స్ ఉంది. అందుకే హుజూరాబాద్ డేట్ అనౌన్స్ కాకపోయినా ఆ కాక తగ్గకుండా పీక్ లెవెల్లో సవాళ్లు విసురుతున్నారు. సంగ్రామ యాత్ర పేరుతో యాత్రలు చేస్తూ తెలంగాణకు కేంద్రం ఉదారంగా నిధులిస్తున్నట్టుగా, అదనంగా ఏవో ఫండ్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా అబద్ధాలేంటని కేటీఆర్ రగిలిపోయారు. ఏకంగా రాజీనామాకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు. గేరు మార్చి కేటీఆర్ స్పీడ్ పెంచడానికి కారణంగా మరో విశ్లేషణ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. వచ్చే నెల అక్టోబర్లో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవం ఘనంగా జరగబోతోంది. ప్లేనరీ కూడా ఉంటుంది. ఇదే ప్లేనరీలో కేటీఆర్ కు సంబంధించిన కీలక నిర్ణయాన్ని లేదా కనీసం ఆ దిశగా సంకేతాలైనా కేసీఆర్ ఇస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్లేనరీ వరకు హీట్ కంటిన్యూ చేసి కార్యకర్తలు జోష్ నింపేందుకు డ్రైవర్ రాముడు వేగం పెంచారని నేతలు అనుకుంటున్నారు. అటు హైదరాబాద్ టు హుజూరాబాద్ సంగ్రామ యాత్ర మొదలెట్టిన బండి సంజయ్ కూడా యాత్రతో టాప్ లీడర్ గా దూసుకుపోవాలని కాంట్రవర్సీ డైలాగులతో కుమ్మేస్తున్నారు. మొత్తానికి ఎవరి టార్గెట్లు వారివే. తెలంగాణ రాజకీయాన్ని మాత్రం తెగ కాకరేపేస్తున్నారు. ఇది ఇవాల్టి మార్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.